నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 21 తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. కింద లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాప్ 5 అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాడి రైతులకు సంబంధించి అండగా నిలబడతామని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు ఆదుకోవడంతో పాటు విజయ డైరీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా విజయ డైరీ నుంచి అంగన్వాడీలకు పాలను సరఫరా చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని పునర్వైభవం రాష్ట్ర బీజేపీ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణం శ్రీకారం చుట్టిందని ప్రధాని మోదీ తెలియజేశారు. ఎందుకంటే అక్కడ అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. నేడు నీట్ రీ ఎగ్జామ్స్ అన్నమాట. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 అంటే వరకు అన్నమాట. కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారండి. ఈ నెల 25 తారీఖు నుంచి అయితే ఈ 12 పత్రాలు కూడా ఇవ్వచ్చు. సో ఈ పత్రాలు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇతర పత్రాలు కూడా రుజువుగా మనము ఇవ్వడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో 3.38 కోట్ల ఓటర్లు కాగా అందులో 37% ఓటర్ల వివరాలు వ్యత్యాసాలు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. వారందరికీ నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. సో ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలో 43, ఇక 56-58% ఓటర్ల మ్యాపింగ్ జూలై 25లోగా ఎన్యూమరేటర్ ఫామ్ను సమర్పించిన ఓటర్లకే ముసాయిదాలో చోటు అనేది లిస్టులో పేరు అనేది ఉంటుందన్నమాట. ఎలాంటి పత్రాలు ఇవ్వాలి ఏంటనేది అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి గతంలో భర్త పేరు, ఇప్పుడు తండ్రి పేరును బంధువుగా ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్నటువంటి మహిళలు ఓటర్ల జాబితాలో ప్రత్యేక విస్మృత సవరణ సంబంధించి కార్యక్రమంలో ఈ తలనొప్పులు తప్పేటట్టు లేదన్నమాట. ఎందుకంటే చివరిసారి రాష్ట్రంలో కార్యక్రమాన్ని 2002లో అయితే నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి అదే విధంగా అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి నాటి జాబితా ప్రస్తుత ఓటర్ల జాబితాను రెండు కూడా మ్యాచ్ కావాలి, మ్యాపింగ్ చేస్తున్నారు. వ్యత్యాసాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తుంది. సో ఇక ఓటర్లకు సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి అంటే నాటి 2002లో జాబితాలో తండ్రి పేరును బంధువుగా కలిగి ఉండి ఆ తర్వాత పెళ్లి కావడంతో ప్రస్తుతం జాబితాలో ఉన్న భర్త పేరు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదన్నమాట. కానీ దీనికి భిన్నంగా భర్త పేరును తీసేసి తండ్రి పేరును బంధువుగా ప్రస్తుతం జాబితాలో పేరు నమోదు చేసుకుంటే మాత్రం అలాంటి మహిళలకు ఇక విచారణ హాజరై వివరాలు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకు కావాల్సిన పత్రాలు అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మన దగ్గర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం పత్రాలు ఏదైనా ఉన్నా కూడా చూపెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. తగిన పత్రాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అందిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిందనమాట. ఇక ఈ నెలకు సంబంధించి అంటే జూన్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది ఇక బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్ అలా ఎక్కడ కూడా అందించడం లేదు. మనకు మే నెల పెన్షన్లే జూన్లో అయితే అందిస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల మనకు నెల చివరి వారం నుంచే పెన్షన్ల పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి మొత్తం ఒక 6 జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ అయితే చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అయితే తెలంగాణలో మరి ఈరోజు ఆదివారం, రేపు సోమవారం అవుతుంది కాబట్టి చాలామంది ఆదివారం అయితే పెన్షన్లు ఎక్కడ కూడా రావు. సో సోమవారం నుంచి యథావిధిగా మనకు పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే ఇవ్వలేదు. కొన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత కొన్ని జిల్లాలకు తర్వాత అందిస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా సో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మనము పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకోవచ్చు, వెసులుబాటు ఇచ్చారు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందులో వచ్చేసి పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది రాష్ట్రంలో మరి ఉంటుందా లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు.
సో ఇప్పటివరకైతే పెన్షన్లకు సంబంధించిన పెంపు అనేది అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. పాత పెన్షన్లు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇందులో వచ్చేసి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇక అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 4016 రూపాయలు, 2016 రూపాయలు అయితే అందజేస్తున్నారనమాట. సో రాష్ట్రంలో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెన్షన్లు అనేది పంపిణీ జరుగుతుందనంటే మనకు జూన్ 22వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి స్టార్ట్ అయ్యి మనకు 28 తారీఖు వరకు కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటి వరకు అయితే పెన్షన్లకు సంబంధించి ఇంకా అప్డేట్ అవుతాయన్నమాట. సో అప్డేట్ అయిన వెంటనే మనకు రేపు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో రైతులకు సంబంధించి త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1,00,000 మంది పింఛన్లు అనేది కట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు కట్ చేశారు ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో వచ్చేసి 1,28,000 పింఛన్లు అనేది రద్దు చేయడం జరిగింది. అధికారుల పరిశీలనలో అనర్హులు తేలడంతో క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో అనర్హులను గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనకు సంబంధించి చేపడుతున్నారనమాట. లబ్ధి పొందుతున్న వారిని నిజంగా అర్హత ఉందా లేదా అనే విషయాలు తెలుసుకుంటూ ఉన్నారనమాట. వెరిఫికేషన్ ప్రక్రియలో చాలామంది అర్హత లేకపోయినా చాలామంది బోగస్ పెన్షన్లు పొందినట్లు గుర్తించడం జరిగింది. సో వారి పెన్షన్లన్నీ ప్రభుత్వం వెంటనే కట్ చేయడం జరిగిందనమాట. సో త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా వచ్చేసి రాష్ట్రంలో ఇప్పటికే గ్రామాల వారిగానే ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నారన్నమాట. పట్టణాల్లో అయితే 26,000 మంది, ఇక గ్రామాల్లో అయితే 1,00,000 మంది వరకు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సమగ్ర వెరిఫికేషన్ చేస్తున్నారు. గతంలో పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఏదైతే మరణించినా సైతం వారి పెన్షన్లు అనేది పొందుతున్నారు. కొంతమంది అయితే పెన్షన్లకు సంబంధించి అనర్హత అన్నమాట. 4 చక్రాల వాహనాల నుండి ఎక్కువగా వ్యవసాయం అంటే పొలం ఉన్న, సో భూమి జాగా ఉన్న అటువంటి వారు, ఆర్థికంగా సోషల్ స్టాటస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇటువంటి వారు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే నిధులకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి రావాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల వరకు పెన్షన్లు అందజేస్తామని అన్నారు కాబట్టి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సమగ్ర వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. లైవ్ అథెంటికేషన్లో చాలామంది అనర్హులుగా గుర్తించడం జరిగింది. వారందరినీ అయితే తొలగిస్తూ ఉన్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి రేషన్ కార్డు పైన ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట. గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చింది. పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రకటన పైన సో ఇక త్వరలోనే అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైన రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు పీడీఎస్ వ్యవస్థ నుంచి 22.1 కోట్ల మంది తొలగించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి తెలియడం జరిగిందన్నమాట.